నమస్తే M9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. ఇండోనేషియాలో భారీ భూకంపం. రెక్టార్ స్కేల్ పై 7.7 తీవ్రతతో భూకంపం. కరోనా వైరస్ బారిన పడ్డ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించిన అధ్యక్ష కార్యాలయం. భారతదేశ నాగరిక వారసత్వానికి ఔన్నత్యానికి కాశీనగరం గొప్ప ప్రతీక అని కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కశ్మీర్ లోయలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు. శ్రీనగర్ శివార్లలో ఓ పోలీస్ బస్సుపై దాడి. పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎం జగన్ కు సమర్పించిన సీఎస్ సమీర్ శర్మ. టీమిండియాకు మరో షాక్. వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లీ. సునామీ అలర్ట్తో ఇండోనేషియా తీర ప్రాంతం గజగజలాడింది. మంగళవారం ఫోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేల్పై 7.7 తీవ్రతతో భూకంపం చోటు చేసుకోవడంతో ఇండోనేషియా సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది మే నెలలో కూడా సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం చోటు చేసుకున్న భారీ భూకంపంతో ఇండోనేషియా ప్రజలు వణికిపోతున్నారు. గతంలో 26 డిసెంబర్ 2004లో ఇండోనేషియా సముద్ర తీరంలో వచ్చిన భూకంపం సునామీగా మారడంతో దేశం అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. వాయువ్య సముద్ర తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయిలాండ్ మరో 9 దేశాల్లో బీభత్సం సృష్టించింది. అప్పటి సునామీ పలు దేశాల్లో వేల మందిని పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం చోటు చేసుకున్న భారీ భూకంపం 2004 సునామీని రిపీట్ చేస్తుందా అనే ఆందోళనలో ఇండోనేషియా ప్రజలు భయపడిపోతున్నారు. గతంలో 26 డిసెంబర్ 2004లో ఇండోనేషియా సముద్ర తీరంలో వచ్చిన భూకంపం సునామీగా మారడంతో దేశం అల్లకల్లోలమైన విషయం తెలిసిందే. మళ్లీ ఆ సునామీ రిపీట్ అవుతుందా అనే ఆందోళనలో ఇండోనేషియా ప్రజలు భయపడుతున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా 69 ఏళ్లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు స్వల్ప లక్షణాలు బయటపడ్డాయని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. సోమవారం కేప్ టౌన్లో జరిగిన మాజీ ఉపాధ్యక్షుడు డి క్లార్క్ సంస్కరణ సభలో పాల్గొన్న అధ్యక్షుడు రమాఫోసా అస్వస్థతకు గురయ్యారని పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితులను రక్షణ శాఖ ఆరోగ్య అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. రమాఫోసా కోవిడ్ టీకా 2 డోసులు తీసుకున్నారు. సోమవారం 37,875 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం కేప్ టౌన్లో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్న రమాఫోసా ఉపాధ్యక్షుడు డేవిడ్ మబుజాకు వారం పాటు అధ్యక్ష బాధ్యతలను అప్పగించారని మంత్రి ఒకరు తెలిపారు. రమాఫోసా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. భారతదేశ నాగరిక వారసత్వానికి ఔన్నత్యానికి కాశీనగరం గొప్ప ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఔరంగజేబు లాంటి నిరంకుశ పాలకులు కాశీని నాశనం చేసేందుకు ప్రయత్నించారని, అప్పటి దాడులు దౌర్జన్యకాండ చరిత్ర పుటల్లో చీకటి అధ్యాయాలుగా మిగిలిపోయాయని అన్నారు. మన ప్రాచీన పవిత్ర నగరం కాశీ తన మహోన్నతమైన చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎంతోమంది గొప్ప వ్యక్తులకు కాశీ కర్మభూమి, జన్మభూమి అన్నారు. ప్రధాని మోదీ సోమవారం తన నియోజకవర్గం వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ శతాబ్దాల బానిసత్వం భారత్ను ఆత్మన్యూన్యతకు గురిచేసిందని, ఆ ప్రభావం నుంచి దేశం క్రమంగా బయటపడుతోందని చెప్పారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ భారత్కు నిర్ణయాత్మక దిశను చూపుతుందని, భవ్యమైన భవిష్యత్తు వైపు నడిపిస్తుందని అభిప్రాయపడ్డారు. కొత్త చరిత్ర పురుడు పోసుకుంటుందన్నారు. ఈ నవ చరిత్రకు సాక్షులం కావడం మనం అదృష్టమని చెప్పారు. मैं आज अपने हर उस श्रमिक भाई बहनों का भी आभार व्यक्त करना चाहता हूं जिसका पसीना इस भव्य परिसर के निर्माण में बहा है।
कोरोना के इस विपरीत काल में भी उन्होंने यहां पर काम रुकने नहीं दिया। मुझे अभी अपने इस श्रमिक साथियों से मिलने का अवसर मिला, उनके आशीर्वाद लेने का सौभाग्य मिला। हमारे कारीगर, हमारे सिविल इंजीनियरिंग से जुड़े लोग, प्रशासन के लोग, वो परिवार जिनके यहां घर हुआ करते थे, मैं सभी का अभिनंदन करता हूं। और इन सबके साथ मैं यूपी सरकार, हमारे कर्मयोगी मुख्यमंत्री योगी आदित्यनाथ जी का भी और उनकी पूरी टीम का भी अभिनंदन करता हूं, जिन्होंने काशी विश्वनाथ धाम परियोजना को पूरा करने के लिए दिन रात एक कर दिया। జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 2 పోలీసులు ప్రాణాలు కోల్పోగా మరి 12 మంది గాయపడ్డారు. సోమవారం సాయంత్రం పంతా చౌక్లోని జవాన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సాయుధ పోలీస్ బలగాలను తీసుకెళ్తున్న బస్సుపైకి ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారని అధికారులు తెలిపారు. దీంతో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సహా 2 చనిపోగా మరో 12 మంది పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ వెంటనే చికిత్స కోసం వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఘటనతో అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి తనిఖీలు చేపట్టారు. ఇక శ్రీనగర్ శివార్లోని రంగ్రేత్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కర్ ఏ తోయిబాకు చెందిన 2 ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు విదేశీయుడని పోలీసులు తెలిపారు. సరిహద్దుల గుండా భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన పాకిస్తాన్కు చెందిన ఒక మహిళను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గంగాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వివేకానంద క్రూజ్లో గంగాహారతిని వీక్షించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో దిగారు. आपके अपने स्वयं के शरीर में अवस्थित है। इस तथ्य को हृदयंगम करने के लिए आपको काशी वास तो करना ही पड़ेगा। यहाँ पर संतों का समागम, संतों का सत्संग तो करना ही पड़ेगा। इस तथ्य को समझने के लिए कि आपके शरीर में काशी है, आपके शरीर में काशी किस भाग में अवस्थित है, थोड़ी देर बाद आपको इसके बारे में बताएंगे। अश्विनी। और काशी में आज आलोक है, काशी में आज प्रकाश है, काशी में आज दिगंबर के नगरी में आज महोत्सव है। काशी जहाँ पर महाश्मशान में भी होली खेली जाती है, काशी जहाँ पर खेले मसाने में होली, जहाँ पर मृत्यु भी महोत्सव है, उस काशी में आज शिव महोत्सव का आयोजन किया गया है, शिव दीपोत्सव का आयोजन किया गया है। और कहा गया है कि दुनिया के वीराने पथ पर जब जब नर ने खाई ठोकर, 2 आंसू शेष बचा पाया, जब जब मानव ने सब कुछ खोकर, मैं आया तभी द्रवित होकर, मैं आया ज्ञान दीप लेकर, भूला भटका मानव पथ पर चल निकला सोते से जगकर, पथ के आवर्तों से थककर जो बैठ गया आधे पथ पर, उस नर को राह दिखाना ही मेरा सदैव का दृढ़ निश्चय। काशी से वो ज्ञान गया जिससे कहा गया कि आत्मदीपो भव, काशी से वो ज्ञान गया जिसमें स्वयं प्रकाश होने की बात कही गई है। काशी से कहा गया कि आत्म प्रकाश बने, स्वयं प्रकाश बने, आत्मदीपो भव। काशी से ये कहा गया कि अपने मन को पूरी तरीके से शुद्ध करके, अपने मन को केंद्रित करके अपने लक्ष्य का संधान करना चाहिए। और समूचे सनातन संस्कृति का मर्म और समूचे सनातन संस्कृति का जो निचोड़ है वो यही है, विश्व कल्याण की कामना, विश्व कल्याण का भाव, जिसमें ये कहा जाता है कि सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया। ये विलक्षण हमारी संस्कृति है जो अपनी ही नहीं समूचे विश्व के कल्याण की कामना करती है। और आज ये विहंगम दृश्य आप देख रहे हैं कि किस तरीके से समूची काशी आज रोशनी से नहाई हुई है। गंगा में नहाने के बाद दिन में पूरे श्रद्धालुगण और अति विशिष्ट लोगों ने वो दृश्य देखे जब प्रधानमंत्री नरेंद्र मोदी ने गंगा की गोद में माँ गंगा का अवगाहन किया, जल लेकर वो सीधा गंगा जल लेकर भगवान विश्वनाथ के धाम में पहुंचे और उन्होंने जलाभिषेक किया। वह दिव्य और भव्य आयोजन तो था ही, और यह भी विलक्षण है जब आप देख रहे हैं कि किस तरीके से रस्म तरंगड़ियों के रूप में गंगा की लहरों पर आज सनातन संस्कृति के दिव्य स्तंभ और हृदय स्थल में आज गंगा की लहरों पर सांस्कृतिक संक्रांति का
महाकाल लिखा जा रहा है। सांस्कृतिक संक्रांति का आज दिन है और आज सांस्कृतिक चेतना के नए युग का सूत्रपात है और उसी की झलक गंगा की लहरों में भी है, उसी की झलक काशी की काया में भी है, उसी की झलक काशी के कलेवर में भी है। And the day of spiritual awakening, spiritual revival celebrated on the ghats of holy Ganga in the temple town of Kashi. Shiva Deepotsav being celebrated as Kashi Vishwanath Temple. Dham gets renovated in a manner to accommodate more devotees, in a manner to welcome more devotees, in a manner to shine once again as the spiritual center of the nation. Kashi in its heart also captures the diversity of the nation. The devotees, the believers say, God's created this city to live with the humans. This is the Nagari of Baba Bholenath, one of the oldest living, growing city in the world, a spiritual capital, but also the center, a leading center for trade, for learning in the country. Many of us would talk about Kashi, Varanasi, Banaras in the context of the beautiful Banarasi saris, the silver articles, thousands of temple, and even many more years and centuries of devotion, all captured in this glittering lights of Shiv Deepotsav celebrations. Kashi is home to diversity of the country, a symbol of Hindu-Muslim unity, the town of Sant Kabir. Adi Shankaracharya is said to have come to Varanasi. దేశంలో దళితులపై భౌతిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా గ్రామాల్లో పెద్ద మనుషులు వారిపై దాష్టికానికి తెగబడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి తనకు ఓటు వేయలేదనే కోపంతో ఇద్దరు దళితులను దారుణంగా వేధించాడు. పైశాచికంగా గుంజీలు తీయించి రోడ్డు మీద ఉమ్మి రాకించాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన బీహార్లో ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఔరంగాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తనకు సదరు దళితులు ఓటు వేయలేదని బల్వంత్ సింగ్ అనే వ్యక్తి వారిపై దాడికి దిగాడు. ఓటు వేయాలని వారికి డబ్బులు ఇచ్చానని, వారు ఓటు వేయకపోవడంతో 2 ఓట్ల తేడాతో ఓడిపోయానని దూషించాడు. వారిద్దరిని రోడ్డు మీదకు లాక్కొచ్చి ఓటు వేయనందుకు శిక్షగా గుంజీలు తీయించాడు. అంతటితో ఆగకుండా అవమానపరచాలని బలవంతంగా రోడ్డు మీద ఉమ్మి నాకించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బల్వంత్ సింగ్ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. तो हम चाट चाट बढ़िया से चाट चलो उधर उठ भी रे मारियो माथा चुप मजे चल तो दारिया पे थोड़ा घोटवा पे ओले चलिए आप मुंह भी मार करे हैं अभी झगड़ा ही कर रहे हैं लोग के काल के डेट में फिर वही करते थे కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ నిర్మాణ రంగ కార్మికులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూలవర్షం కురిపించారు. కారిడార్ నిర్మాణంలో పాల్గొన్న వారిపై పూలు చల్లి సన్మానించారు. ప్రతి ఒక్క కార్మికుడిపై పూలు చల్లేందుకు ఆ ప్రాంగణమంతా తిరిగారు. ఈ సందర్భంగా కొంతమంది కార్మికులను మోదీ ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు. కారిడార్ నిర్మాణ పనుల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వారితో గ్రూప్ ఫోటో దిగారు. కొద్దిసేపు ముచ్చటించి వారితో లంచ్ కూడా చేశారు. కాగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో సోమవారం ప్రధాని మోదీ కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కారిడార్ను జాతికి అంకితం చేశారు. కాశీ విశ్వనాథుడి మందిరం, కాలభైరవేశ్వరుడి ఆలయాన్ని ఆధునీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీని నిర్మాణ వ్యయం 339 కోట్ల రూపాయలు పైమాటే. ఈ కార్యక్రమం కంటే ముందు కాశీ విశ్వనాథుడికి ప్రధాని మోదీ జలాభిషేకం చేశారు. గంగానదిలో పుణ్యస్నానం చేసి ఆ నదీ జలంతో విశ్వనాథుడి వద్దకు వెళ్లి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఈ సాయంత్రం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు. పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎంకు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎం జగన్కు అందించామని తెలిపారు. నివేదికను పరిశీలించిన అనంతరం పీఆర్సీపై సీఎం జగన్ మరో 3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని వివరించారు. పీఆర్సీ నివేదికను వెబ్సైట్లోనూ ఉంచుతామని సీఎం
సిఎస్ సమీర్ శర్మ తెలిపారు. ఫిట్మెంట్పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులకు ఇస్తున్న ఫిట్మెంట్ను కూడా పరిశీలించామని వెల్లడించారు. పీఆర్సీ ఫిట్మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. పీఆర్సీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల మేర అదనపు భారం పడనుందని అన్నారు. ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన గదులను హోంశాఖ మంత్రురాలు మేకతోటి సుచరిత ప్రారంభించారు. దాదాపు 83 లక్షల నాబార్డు నిధులతో నూతన తరగతి గదులను నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మదమంచి వాసు, ప్రతిపాడు మార్కెట్ యార్డు చైర్మన్ మెట్టు రాజేశ్వరి, డైరెక్టర్ కాసిం పీరా, వైఎస్ఆర్సీపీ నాయకులు పద్మారావు, కాసిం బి జిలానీ, అరవపల్లి కృష్ణ, డిఏఓ గంగాభవాని, ఇతర నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన పలు కార్యక్రమాల్లో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. కల్పిస్తూ ఉన్నారు. సెటిల్మెంట్ స్కీమ్ లో లబ్ధిదారులు కావడం జరుగుతుంది. మరి అది కూడా తప్పుపడుతూ ఉన్నారు. మేమైతే అసలు ఫ్రీగా చేసేవాళ్ళని చేయొద్దని ఎవరన్నారండి? మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వారు. మరి ప్రజలకు ఏం అవసరం ఉన్నది అని ఈరోజు తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉంటే మరి దాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకోవాలి అని చెప్పేసి చూడడం తప్పితే మరి దానికి ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది, ఈ పథకం వల్ల మంచి జరుగుతుంది, పర్వాలేదు అనుకునేటువంటి పరిస్థితి లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మనం చాలా మంది జైభీమ్ అనేటువంటి సినిమా వచ్చింది ఈ మధ్య. జైభీమ్ సినిమా అదొక జస్టిస్ చంద్రు గారు ఆ రోజు ఆయన చెప్తుంది ఏంటంటే, ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో కోర్టులతో నిత్యం పోరాటం చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కోర్టులు డిసైడ్ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే ఈరోజు మన పరిస్థితి ఏంటన్నది దేశంలో చాలా మంది పెద్దలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి మంచిని కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ఏదో ఒకటి అసౌకర్యాలు కలిగించాలని తప్పితే ఇది ప్రజలకు మేలు చేస్తుంది, దీనికి మనం ఇంకా మెరుగ్గా చేయడానికి కావాల్సిన సూచనలు ఇద్దాము, సలహా ఇద్దాము అనే ఆలోచన ధోరణి ఎప్పుడో మానేశారు. కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళి అన్నం తినాలంటే మరి ఆ రోజు ఒకే అన్నం పప్పు చేసి పెడుతున్నారు, ఒకే రకంగా పెడుతున్నారని చెప్పి వాళ్ళు ఇష్టంగా తినకుండా ఇంటికి వెళ్ళిపోయి 11వ వేతన సంఘం ఉద్యోగుల సెలవులు, వైద్య సౌకర్యాలపై కొన్ని సిఫారసులు చేసింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లో అందిస్తున్న వైద్య సేవలను ఈహెచ్ఎస్ పథకానికి కూడా వర్తింపచేయాలని సూచించింది. పిల్లలను దత్తత తీసుకున్న వారికి సైతం దత్తత సెలవులు 180 రోజులు ఉండాలని, చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఇదే స్థాయిలో ఉండాలని, ఇది ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా అమలు చేయాలని సిఫారసును చేసింది. అంతేగాక ఈ విభాగంలో పితృత్వ సెలవులను సైతం సూచించింది. వికలాంగ ఉద్యోగులకు సైతం మేలు జరిగేలా మరికొన్ని సిఫారసులను నివేదికలో పొందుపరిచింది. ఈ సూచనలు మహిళా వికలాంగ ఉద్యోగులకు మేలు చేసేవిగా ఉండటంతో కార్యదర్శులు కమిటీ ఓకే చెప్పింది. అండ్ ఇప్పుడు ఈ ఆఫీసర్స్ కమిటీ ఇప్పుడు మేమందరూ పోయి గౌరవనీయులు ఆదరణీయ ఆదరణీయ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈ నివేదిక ఇచ్చేసాం. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వెంటనే దీంట్లో నిర్ణయం తీసుకొని బహుశా నెక్స్ట్ 72 అవర్స్లో నిర్ణయం తీసుకొని మీ అందరికీ చెప్తారు. మొట్టమొదటి సుమారు 11 రికమెండేషన్స్ మేము రికమెండ్ చేసి యాక్సెప్ట్ చేయాలి. 5 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయాలి విత్ మోడిఫికేషన్స్ అండ్ 2 రికమెండేషన్స్ యాక్సెప్ట్ చేయక్కర్లేవు. మేము ఎలా చేసాం, మేము సినారియోస్ డెవలప్ చేసాం, సుమారు 7 సినారియోస్. ఫస్ట్ సినారియోలో 11 పిఆర్సి రికమెండేషన్స్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%, సుమారు 11,557 crores అదనపు భారం అవుతుంది ప్రభుత్వంలో. 11 పిఆర్సి విత్ ఫిట్మెంట్ ఆఫ్ 27%, సుమారు 13,422 అదనపు భారం అవుతుంది. 11 పిఆర్సి రికమెండేషన్ విత్ ఫిట్మెంట్ ఆఫ్ 14%, అదే ఎందుకు అది సెంట్రల్ పే కమిషన్ 7 సెంట్రల్ పే కమిషన్ మా అందరు ఐఏఎస్కి అదే ఇచ్చింది, అదే 9,150 crores భారం అవుతుంది. 11 పిఆర్సి విత్ ఫిట్మెంట్ ఆఫ్ 23%,
అడిషనల్ పెన్షన్ అడిషనల్ హెచ్ఆర్ఏకి అవుతుంది 10,211 crores per year భారం అవుతుంది. 11 PRC రికమెండేషన్ ఫిట్మెంట్ ఆఫ్ 23.5%, 10,773 crores భారం అవుతుంది. 11 PRC with fitment of 27 HRA plus additional pension, 11,413 crores భారం అవుతుంది. 11 PRC recommendation fitment of 30% HRA and additional quantum pension as per 7 CPC Central Pay Commission సుమారు 12,736 భారం అవుతుంది. సుమారు ప్రభుత్వంకు ఎనీవేర్ 8,000 to 10,000. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సొంత భవనాలలో వసతి గృహాలు ఏర్పాటు చేయాలని పీడీఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పీడీఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు సొంత భవనాలలో వసతి గృహాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. వసతి గృహాల్లో సౌకర్యాలతో పాటు కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని కోరారు. మెనూ ప్రకారం నాణ్యవంతమైన భోజనం అందక ఎంతో మంది విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. విద్యార్థి సమస్యలను పట్టించుకుని ప్రభుత్వమేనా? విద్యార్థుల సమస్యలను పట్టించుకోలేని ప్రభుత్వమేనా? పోరాడతాం హాస్టల్ సొంత భవనాలు ఏర్పాటు చేసేంత వరకు. సార్ అన్నం సరిగా ఉండదు సార్, ఇంకా హాస్టల్స్ లేవు సార్. మేము చాలా టాయిలెట్స్ కూడా చాలా గలీజ్ ఉన్నాయి సార్. మేము చాలా బాధపడుతున్నాం సార్. సార్ చాలా అన్నిటిగా ఉంది సార్, అది బాగాలేదు సార్. గ్రామాల్లో నుండి వస్తున్నాం సార్, మాకు హాస్టల్స్ లేవు. మేము చాలా బాధపడుతున్నాం సార్. సార్ ఎలాగైనా హాస్టల్స్ కట్టేయాలని మా విజ్ఞప్తి సార్. బి సెక్షన్ రివర్స్ కాలనీ ఎమ్మిగనూరు. మీ పేరు? ఎంకేఫా. సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డోన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆక్సిజన్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు రెడ్డీస్ ల్యాబ్ యూనివర్స్ యాక్సెసరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో 330 లీటర్ల పర్ మినిట్ సామర్థ్యం కలిగినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మరియు సౌత్ వెస్ట్ మైనింగ్ లిమిటెడ్, SWML, JSW వారి సహకారంతో RO వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. సూపరింటెండెంట్ డాక్టర్ సుంకన్న ఆడుతూ మరికొన్ని హాస్పిటల్స్కు సంబంధించినటువంటి నిత్యావసర ఆపరేషన్ థియేటర్, టేబుల్స్, షాడోలేస్ ఆపరేషన్ లైట్స్ 3, మల్టీపారా మానిటర్ 6, న్యూబార్న్ బేబీ వార్మర్స్ 1, న్యూబార్న్ ఫోటోథెరపీ యూనిట్స్ 1, ఎయిర్ కండిషనర్ 1, పేషెంట్ ట్రాలీ 2, వీల్ చైర్స్ 1, డెంటల్ చైర్ విత్ కంప్రెసర్ 1, మిషనరీ గదిని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, అలాగే జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నువ్వు నిదానంగా తీసుకున్నా, నీ ఫోటో ఇంపార్టెంట్, మనకి యాదో వీడియో నడుస్తూనే ఉంటుంది.
సుంకన్న సార్ రావడమే లే మధ్య మాజీ ప్రధాని పివి నరసింహారావుపై వెబ్ సిరీస్ రాబోతోంది. భారతదేశ రూపురేఖల్ని మార్చిన పివి తీరుపై వినయ్ సీతాపతి హాఫ్ లయన్ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగానే వెబ్ సిరీస్ను రూపొందించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ జూ దీనికి దర్శకత్వం వహించనున్నారు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దీనిని తెరకెక్కించనున్నట్లు ప్రకాష్ జూ ప్రకటించారు. వెబ్ సిరీస్ను ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ కలిసి అల్లు అరవింద్ నిర్మించనున్నారు. 2023లో వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కాగా 1991 నుంచి 96 వరకు దేశ ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ బ్యాటర్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు బీసీసీఐ బాధ్యతలు అప్పచెప్పిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న కోహ్లీ వన్డే టెస్టులకు సారథి కొనసాగుతానని తెలిపాడు. ఈ క్రమంలో అనూహ్యంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విరాట్ను తీవ్ర నిరాశకు గురిచేసినట్లు తెలుస్తోంది. దీంతో సఫారీ గెడ్డపై జరిగే వన్డే సిరీస్కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు జనవరిలో తన కుమార్తె వామికా బర్త్డే ఉండటం కోహ్లీ తన కుటుంబంతో కలిసి హాలిడే ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. కాగా టెస్ట్ సిరీస్ అనంతరం జనవరి 19 నుంచి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరగనుంది. అదే సమయంలో తన గారాల పట్టి వామిక తొలి పుట్టినరోజు ఉండటంతో కోహ్లీ సిరీస్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక ఈ విషయం గురించి బీసీసీఐకి సమాచారం ఇచ్చాడని, వన్డే సిరీస్కు తాను అందుబాటులో ఉండనని చెప్పినట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన ఆరంభం భారత్ మార్కెట్లో ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. ఈ కారణంతో నిన్న అంటే సోమవారం నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ఇవాళ నష్టాలతోనే మొదలైంది. మంగళవారం ఉదయం 9:23 363 పాయింట్లు నష్టపోయి 57,919 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 101 పాయింట్ల నష్టంతో 17,266 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. సిఫ్లా బిగ్గెస్ట్ గెయినర్గా ఉండగా బజాజ్ ఫైనాన్స్ బిగ్గెస్ట్ లాజర్గా మిగిలిపోయింది. నిఫ్టీ ఫార్మా బెస్ట్ సెక్టార్గా, నిఫ్టీ ఐటీ వరల్డ్ వరస్ట్ సెక్టార్ కేటగిరీలో కొనసాగుతున్నాయి. ఇయర్లీ ట్రేడ్లో పవర్ గ్రిడ్, ఐటీసీ, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, సన్ఫార్మా, హిందూ లీవర్, టైటాల్ను లాభపడ్డాయి. మారుతి, యాక్సిస్, భారతీ ఎయిర్టెల్, నెస్లే ఇండియా నష్టపోయాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇండోనేషియాలో భారీ భూకంపం, రెక్టార్ స్కేల్పై 7.7 తీవ్రతతో భూకంపం. కరోనా వైరస్ బారిన పడ్డ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించిన అధ్యక్ష కార్యాలయం. భారతదేశ నాగరిక వారసత్వానికి, ఔన్నత్యానికి కాశీనగరం గొప్ప ప్రతీక అని కొనియాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కశ్మీర్ లోయలో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు, శ్రీనగర్ శివార్లలో ఓ పోలీస్ బస్సుపై దాడి. పీఆర్సీపై కమిటీ నివేదికను సీఎం జగన్కు సమర్పించిన సీఎస్ సమీర్ శర్మ.
టీమిండియాకు మరో షాక్, వన్డే సిరీస్కు అందుబాటులో ఉండనని చెప్పిన కోహ్లీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.